తెలంగాణ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసేటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు ఒక చక్కటి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో కవులు, రచనలు, బిరుదులు, అవార్డులు మరియు అదనపు సమాచారం మనకి తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారమే కాకుండా మీకోసం ఇంకా అదనపు సమాచారాన్ని సేకరించి మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం మీకోసం. ఈ వీడియో చూసి మీరు మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. పాఠాలు, ప్రక్రియలు, ఇతివృత్తం, రచయితలు, కవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాఠం పేరు మొదటగా దానశీలం. ఈ దానశీలం పాఠం రాసినటువంటి కవి బమ్మెర పోతన గారు. ఈ దానశీలం అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశం దీని యొక్క ఇతివృత్తం దానగుణానికి సంబంధించింది. దీని యొక్క ప్రక్రియ పురాణం మరియు ప్రాచీన పద్యానికి సంబంధించింది. అలాగే రెండవ పాఠ్యాంశం వీర తెలంగాణ. దీని యొక్క రచయిత దాశరథి కృష్ణమాచార్యులు వారు. అలాగే ఇతివృత్తం తీసుకుంటే తెలంగాణ వీరుల ప్రాశస్త్యం గురించి ఉంటుంది. ఇక దీని యొక్క ప్రక్రియ తీసుకుంటే ఆధునిక పద్యం. అలాగే మూడవ పాఠ్యాంశం కొత్త బాట. ఈ కొత్త బాట రాసినటువంటి రచయిత్రి పేరు పాకాల యశోదారెడ్డి గారు. అలాగే దీని యొక్క ఇతివృత్తం తీసుకుంటే సామాజిక చైతన్యానికి సంబంధించింది. అలాగే ప్రక్రియ కనుక తీసుకుంటే ఇది కథానిక ప్రక్రియకు సంబంధించింది. అలాగే నాలుగవ పాఠ్యాంశం భాగ్యోదయం. దీనిని రచించినటువంటి రచయిత కృష్ణస్వామి ముదిరాజు గారు. అలాగే ఇతివృత్తం తీసుకుంటే స్ఫూర్తి సంఘ సేవకు సంబంధించింది. అలాగే ప్రక్రియ జీవిత చరిత్రకు సంబంధించింది. అలాగే శతక మధురిమ ఐదవ పాఠ్యాంశం. శతక మధురిమ ఇక్కడ శతక కవులు 8 మంది కవులకు సంబంధించినటువంటి 8 శతకాలకు సంబంధించినటువంటిది దీంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ శతక కవులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇతివృత్తం తీసుకుంటే నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి చెబుతుంది. అలాగే ప్రక్రియ తీసుకుంటే శతకం ప్రక్రియ. అలాగే ఆరవ పాఠ్యాంశం భిక్ష. ఇక్కడ ఈ భిక్షను రచించినటువంటి కవి శ్రీనాథుడు. అలాగే ఇతివృత్తం తీసుకుంటే మానవ స్వభావం. ఇక ప్రక్రియ తీసుకుంటే కావ్య ప్రక్రియకు సంబంధించింది. అలాగే ప్రాచీన పద్యానికి సంబంధించింది. ఇక భూమిక లెసన్ తీసుకుంటే ఇక్కడ 7వ పాఠ్యాంశం గూడూరి సీతారాం గారు రచయిత. ఇక ఇతివృత్తం తీసుకుంటే పఠనాభిలాష. అలాగే ప్రక్రియ పీఠిక. ఇక్కడ మనకి 7 పాఠ్యాంశాలు మాత్రమే రావడం జరిగింది. మీకు తెలుసు మనకి తెలుగు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఇక్కడ కంటెంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, అలాగే నగర గీతము, జీవన భాష్యం, గోలకొండ పట్టణం ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగారు కాబట్టి వాటిని మినహాయించి మిగతా పాఠ్యాంశాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మనం నెమరు వేసుకుంటే, ఒకసారి దీన్ని మనం చూసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కవులు పరిచయాలు. మొదటగా బమ్మెర పోతన గురించి తెలుసుకుందాం. బమ్మెర పోతన అంటే తెలియని వారు ఎవరు లేరు. మరియు ఈ బమ్మెర పోతన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బమ్మెర పోతనకు సంబంధించి బమ్మెర పోతన యొక్క రచనలు ఇక్కడ ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇవి బమ్మెర పోతన గారి యొక్క రచనలు. తర్వాత అదనపు సమాచారం. అదే కాకుండా ఇంకా అదనపు సమాచారం తీసుకుంటే ఇతని యొక్క గురువు మనకి ఇవటు సోమన గారు. ఇక ఇతని యొక్క వంశం బమ్మెర వంశం. అలాగే ఇతని యొక్క శైవ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక ఇతని యొక్క గోత్రం తీసుకుంటే కౌండెనన అనే గోత్రం, కౌండెన్యన అనేటువంటి గోత్రం.
ఇక ఇతని యొక్క జననం తీసుకుంటే బమ్మెర గ్రామం, జనగామ జిల్లా. ఇక బిరుదు వచ్చేసి సహజ పండితుడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇతను రాసేటువంటి రచనలు ఏదైనా కూడా సాహిత్యం తీసుకుంటే సహజంగా రాయగలుగుతాడు కాబట్టి ఇతనికి సహజ పండితుడు అనే బిరుదు మనకు రావడం జరిగింది. తర్వాత దాశరథి కృష్ణమాచార్య గురించి తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచార్య రచనలు, కవితా సంపుటాలు మనం తీసుకుంటే ఇక్కడ పునర్నవం, కవితా పుష్పకం, ఆలోచనాలు, తిమిరంతో సమరం, మహాంధ్రోదయం, అగ్నిధార, అమృతాభిషేకం, రుద్రవీణ మొదలగునటువంటి రచనలు చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా కవితా సంపుటాలని మనం పిలుస్తాం. తర్వాత ఇక్కడ నవమి అనేటువంటిది రాయడం జరిగింది. ఇది నాటికలు సంబంధించింది. అలాగే యాత్రా స్మృతి రాయడం జరిగింది. ఇది స్వీయ చరిత్రకు సంబంధించింది. తర్వాత 1961 సంవత్సరంలో ఇక్కడ గాలిబ్ గజల్లు తెలుగు అనువాదం. ఇక్కడ ఉర్దూ కవులు గజళ్లను ఉర్దూలో రాయడం జరిగింది. మొట్టమొదటగా దాశరథి కృష్ణమాచార్యులు గారు ఉర్దూలో ఉన్న వాటిని మనకు తెలుగులోకి అనువాదం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే 1967లో తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చి ఘనంగా మన దాశరథి గారిని సత్కరించడం జరిగింది. అలాగే 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఇది తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను. అలాగే ఇతను ఆంధ్రప్రదేశ్ యొక్క చివరి ఆస్థాన కవి. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత బిరుదులు గనక తీసుకున్నట్లయితే ఇతనికి కవిసింహం, అలాగే అభ్యుదయ కవి సామ్రాట్, యువ చక్రవర్తి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ, అలాగే ఆగ్రా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఇతనికి డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాగే ఆంధ్ర కవిత సారథి, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు ఇతను ఆంధ్రప్రదేశ్కు ఆస్థాన కవిగా పనిచేయటం జరిగింది. ఇక మీకోసం అదనపు సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. మనకి పాఠ్యపుస్తకం లేనప్పటికీ మీకు అదనపు సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ శంకర్స్ బొమ్మల బాలరామాయణం అనేది కథల సంయుక్త రచన. అలాగే శంకర్స్ బొమ్మల బాల భాగవతం కథల సంయుక్త రచన ఇది కూడాను. అలాగే శంకర్స్ బొమ్మల బాల భారతం ఇది కథల సంయుక్త రచన. అలాగే తేనె పాటలు అనేది లలిత గీతాలు సంయుక్త రచన. అలాగే దాశరథి శతకం ఇది పద్య శతకం. అలాగే మహాశిల్పి జక్కన ఇది చారిత్రాత్మక నవల. అలాగే ప్రాచీన లక్నో అనేది అనువాద చరిత్ర గ్రంథం. ఇవన్నీ మీకోసం అదనంగా తీసుకురావడం జరిగింది. అలాగే అమృతవల్లి తెలుగు తల్లి అనేది ఖండకావ్యం. అలాగే బాల సరస్వతి అనేది తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ. అలాగే జ్వాలాలేఖిని అనేది ఖండకావ్యం. అలాగే నవ జగానికి వందనం అనువాద కవిత. జయదేవకృత గీత గోవింద కావ్యం ఇది వ్యాఖ్యానం. అలాగే నేత్రపర్వం అనేది ఖండకావ్యం. ఇక సాఖీనామా ఇది గజల్లు తర్వాత రుబాయిలకు సంబంధించింది. తర్వాత ప్రణయ సౌధం అనువాద కావ్యం, యాత్రా స్మృతి ఆత్మకథ, జ్వాలాలేఖిని 30 కవితలు, మహాబోధి కథాకావ్యం, అలాగే నవమంజరి లలిత గీతాలు, అలాగే దాశరథి అనేది బాలగేయాలకు సంబంధించింది. ఇదంతా అదనపు సమాచారం చూడండి. ఇదంతా అదనపు సమాచారం మీకోసం తీసుకురావడం జరిగింది. నవమి ఇది వచన నాటిక, నవమంజరి ఇది లలిత గీతాలు,
ఖబర్దార్ చేనా ఇది ఖండకావ్యం. అలాగే వ్యాసపీఠం అనేది వివిధ సాహిత్య వ్యాసాల సంపుటి విమర్శ. అలాగే మిన్నేటి పొంగులు అనేది హీరాలాల్ మోరియా కవితలకు అనువాదంగా ఇది తీసుకురావడం జరిగింది. ఇలా అదనపు సమాచారం మీకోసం ఇవ్వడం జరిగింది. ఏ సమాచారం అయినప్పటికీ ఇక్కడ మనము చదివి గుర్తుంచుకుంటే వీటిలోంచి ఒక ప్రశ్న వచ్చినా 2 ప్రశ్నలు వచ్చినా మనం సరైన సమాధానాన్ని గుర్తించి మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను ప్రోత్సహించండి. మీకోసం ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరి కవుల గురించి వీటిలో తయారు చేయాలనుకున్నాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని మరొక వీడియో చేయడం జరిగింది. మరొక వీడియోలో అందరి కవులు గురించి, వాళ్ళ రచనల గురించి, వాళ్ళ బిరుదులు, ఇంకా అదనపు సమాచారం మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో తర్వాత మిగతా వీడియోలు కూడా చూడాలని కోరుకుంటూ సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.